లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సో హెయిర్ ఫాల్ ని మరింత దగ్గరగా గమనిస్తే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు పనిచేస్తాయి? చాలా వరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయండి. అంటే తల్లిండా బోల్డ్ జుట్టు, అసలు మనకి షాంపూలా ఇంత అంటే మోకాళ్ళ లెంగ్త్ హెయిర్ తిప్పిన అమ్మాయికి జెనెటిక్ గా కూడా జుట్టు మంచి జుట్టు ఉండాలి. అవునండి, జీన్స్ ప్లే వైటల్ రోల్ అండి. అన్నీ బాగున్నా కానీ లాటరీ మనకు తాతగారి నుంచో అమ్మమ్మ వాళ్ళ నుంచో ఎటు నుంచో మేనమామ నుంచో వచ్చినా కూడా లాటరీ మనకే తగిలితే చెప్పలేము. అందుకని ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడమే మనం చేయగలిగింది. రైట్, పోయినాడు ఇంకా క్లినిక్స్ని అప్రోచ్ అవ్వాల్సిందే. కరెక్ట్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్తో పాటు మీరు అన్నట్టు ఆహార పదార్థాలు, అసలు హెయిర్ ఫాల్ లేకుండా అరికట్టడానికి హెయిర్ గ్రోత్కి తోడ్పడే కొన్ని ఫుడ్స్ చెప్పండి. చాలా ఉన్నాయండి. అందులో ఫుడ్స్ ఇప్పుడు మనకి తెలుసు, పళ్ళు తినాలి, మిశ్రమ ఆహారాలు తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్, ఇవి తెలుసు. ఎప్పుడు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ సూత్రం ఏంటి అంటే ఎనీ మీల్, ముఖ్యంగా లంచ్ లేదా బ్రేక్ఫాస్ట్కి ముందు 1 గంట ముందు ఫైబర్ తీసుకోవాలి. ఓకే, ఎస్. ఈ ఫైబర్ ముందు తీసుకోవడం వల్ల ఏముంది, వెజిటబుల్ సాలడ్స్ 2 కీరా దోసకాయలు 2 క్యారెట్ సరిపోతుంది. సాలడ్ ముందు పెడతారు. కాకపోతే మనం ఏంటి అన్ని కలిపి తినేస్తూ ఉంటాం, సైడ్ కి పెట్టుకొని తింటాం. కాకపోతే దీన్ని కొంచెం 1 అవర్ గ్యాప్ ఇచ్చి చూస్తే కనుక ముందుగానే అది గట్ లైనింగ్ వేసేస్తుంది. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెయిన్ ఇన్ఫ్లమేటరీ ఓరియంటెడ్ ఉంటాయండి ఎక్కువగా హెయిర్ రిలేటెడ్వి చూస్తే. సో ఇది ఇన్సులిన్ స్పైక్స్, బ్లడ్లో ఇన్సులిన్ స్పైక్స్ సడన్గా మౌంటైన్ రేంజ్లో జరిగినప్పుడు, మామూలుగా ఇలా జరిగితే పర్లా, అలా స్పైకప్ అయిపోయినప్పుడు మనం చెప్పిన ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకే రావడానికి కారకాలు. దాన్ని అరికట్టడానికి ఫైబ్రస్ ఫుడ్ ఫస్ట్ తీసుకొని తర్వాత 1 గంట గంట గ్యాప్ ఇచ్చేసి మన మీల్ తీసుకోవడం. అండ్ ప్రతి మీల్లో గుడ్ ఫ్యాట్, ప్రోటీన్, ఈ 2 ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. అవును. అలాగని మనకి ఇప్పుడు వేలం వరిలాగా అందరూ ప్రోటీన్ డైట్ మీద పడ్డారు. లేదు, మన స్టేపుల్ ఫుడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. స్టేపుల్ ఫుడ్తో పాటు ఈక్వల్గా ప్రోటీన్ తీసుకుందాం. ఈ రెండిటింత వెజిటబుల్స్ తీసుకోవాలి మళ్ళీ లంచ్లో. సో ఇది ఈ బేసిక్ది పాటిస్తే సరిపోతుందండి. ఇంకా డీటెయిల్స్లో వెళ్తే ఇప్పుడు హెయిర్ లాస్కి కారకాలు DHT హార్మోన్ అని చెప్తూ ఉంటారు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆడవాళ్ళల్లో కూడా ఈ మధ్య స్ట్రెస్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పాడవడం వల్ల కావచ్చు, సర్కేడియన్ రిథమ్ చెడిపోవడం వల్ల కావచ్చు, DHT అనే హార్మోన్ లెవెల్స్ రేజ్ అయినప్పుడు టెస్టోస్టెరాన్ ఎక్కువైపోయి ఫ్రీ రాడికల్స్తో కలిసి DHT అనే హార్మోన్ని ఫామ్ చేస్తుంది. దానివల్ల జుట్టు బాగా రాలుతుంది, బాగా రూట్ ష్రింక్ అవుతుందండి. రూట్ నుంచి పెకిలివేయబడదు జుట్టు, కానీ ఆ రూట్ ష్రింక్ అవ్వడం వల్ల ఒక రూట్ నుంచి 4-5 ఉండాల్సింది కాస్త ఒకదానికి తీరా అది మరుగుజ్జులా అయిపోవడం లోపల రూట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ DHT ఇష్యూని మనం వీలైనంత వరకు న్యాచురల్గా అరికట్టడానికి ఇప్పుడు నేను చెప్పిన సూత్రం, ఫైబ్రస్ ఫుడ్ బిఫోర్ మీల్ అండ్ గుడ్ ఫ్యాట్, నెయ్యి, నూనె ఇలాంటివి విత్ ఫుడ్, అలాగే పెరుగు, మీగడ, ఇలాంటివి గుడ్ ఫ్యాట్స్, దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకోవడం మెయిన్. అలాగే తీసుకోకూడనివి కొన్ని ఉన్నాయి. చిన్నప్పుడు పెరిగే ఏజ్లో మనం పాలు, చక్కెర ఇవన్నీ కొంచెం ఎక్కువనే తింటారు. బాగా తిను, పెరుగుతావు, తొందరగా ఎదుగుతావు అంటూ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పెరిగే అబ్బాయిల్లో మీసాలు గడ్డలు వచ్చే టైంలో చాలా ఫోర్స్ ఉంటుంది వాళ్ళ మీద. అదే అలవాటు మెచ్యూరిటీ వచ్చాక కూడా మనం తీసుకుంటే అలాంటి ఫుడే ఎర్లీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అవును, ఎర్లీ ప్యూబర్టీ చాలా. ఎస్, ఎర్లీ ప్యూబర్టీ, దెన్ వన్స్ దే గెయిన్ పెద్దగా అయిపోయాక కూడా బాల్డింగ్ అనేది మెచ్యూరిటీ, ఇట్స్ నాట్ ఎ డిజార్డర్. సో వెన్ యూఆర్ టేకింగ్ ద సేమ్ DHT అగ్రివేట్ చేసే ఫుడ్ చిన్నప్పుడు అవసరం, మరి మీసాలు గడ్డలు రావాలి అబ్బాయిలకి పెడతారు, ఆ తర్వాత కూడా అలాంటి ఫుడే తీసుకుంటుంటే మితం లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా, నిద్ర, ఫుడ్ ఇవంతా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, DHT లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఇందాక మాట్లాడుకున్న ఇన్సులిన్ స్పైక్స్ కూడా DHTని పెంచుతాయి. తద్వారా ఎప్పుడో 60లో రావాల్సిన బట్టతల 20లో వచ్చేస్తుంది. అది చాలా మందికి చాలా డిప్రెసింగ్ అండి. ఎస్, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.